పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ స్థానిక నాయకుల మధ్య అభివృద్ధిపై వార్ కొనసాగుతుంది. గత 2 రోజుల క్రితం ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ 2 పార్టీల లోకల్ లీడర్స్ ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు కాంగ్రెస్ నాయకులు చర్చకు రావాలని టీఆర్ఎస్ శ్రేణులు విసిరిన సవాల్ను మండల కాంగ్రెస్ పార్టీ స్వీకరించి మేడారం గ్రామానికి రావాలంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక హనుమాన్ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆందోళనపై సమాచారం అందుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. 2 పార్టీల కార్యకర్తలు కరీంనగర్, ఆదిలాబాద్ రాష్ట్ర రహదారిపైకి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా తోపులాటకు దిగారు. చివరికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు శాంతింపజేసి ఆందోళన పరులను అక్కడి నుండి పంపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల నాయకులు మాట్లాడుతూ పోటాపోటీ విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విసిరిన సవాలు మేము స్వీకరిస్తూ ఈనాడు మా ఈశ్వరనగర్ ధర్మపురి నియోజకవర్గానికి అదేవిధంగా ధర్మారం మండలానికి చేసినటువంటి సమగ్ర అభివృద్ధి గురించి వివరించడానికి చర్చించడానికి ఈనాడు మేము అంబేద్కర్ చౌరస్తాకు వస్తే గతంలో మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నోసార్లు అభివృద్ధి కార్యక్రమాలకు సవాలు విసిరితే మొహం చాటిన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది, మీ లక్ష్మణ్ కుమార్ది. ఈనాడు మేము అట్లా కాదు, మేము అభివృద్ధి ఏదైతే చేసినామో వాటిపైన పబ్లిక్లో చర్చకు సిద్ధమని అంబేద్కర్ చౌరస్తాకు మేము వస్తే మీరు మేడారం చర్చకు వచ్చే దమ్ముందని మాట్లాడతారు. మేడారంలో మీరు వెళ్ళారు కదా, మేడారంలో వెళ్తే కోర్టు నుండి అదే గ్రామ పంచాయతీ వరకు డబల్ రోడ్డు వేయించిన చరిత్ర మా ఈశ్వర్ అన్నది. అదేవిధంగా మీరు వెళ్ళే దారిలో కనబడుతుంది రైట్ సైడ్లో పబ్లిక్ పిఎస్సి పక్కకి ఏంటంటే మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని తీసుకువచ్చి ప్రజలకు 150 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చిన గొప్ప చరిత్ర మా ఈశ్వర్ అన్నది. అదేవిధంగా ముందుకు పోతే ఏదైతే పార్క్ ఉన్నదో పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించిన గొప్ప చరిత్ర మా ఈశ్వర్ అన్నది. అదేవిధంగా కొంచెం ముందుకు పోతే అక్కడ రైతు వేదిక కనబడుతుంది. రైతులకు ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలిచినటువంటి రైతు వేదిక మీకు సాక్షాత్కారం కనబడుతుంది. అదేవిధంగా దాని పక్కకు చూస్తే నంది రిజర్వాయర్ కనబడుతుంది. ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయగా చెప్పుకునే నంది రిజర్వాయర్ కూడా మా కేసీఆర్ గారు మా ఈశ్వరన్న చేసినటువంటిదే. అదేవిధంగా కొంచెం ముందుకు పోతే నంది పంప్ హౌస్ కనబడుతుంది. 7 పంపులు కనబడతాయి. ఆ 7 పంపులు కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకే మా ఈశ్వరన్న మా కేసీఆర్ గారు అభివృద్ధి చెందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో కూడా అదేవిధంగా నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మీరు చేసిన అభివృద్ధి ఏంది, మీరు చేసిన శిలాపలకాలు, శ్మశాన వాటికల్లో లెక్క, సమాధులు ఎక్కడెక్కడ నిలబడే మేము కూడా చూపెడతాం. దానికి మేము కూడా రెడీ ఉన్నామని చెప్తా ఉన్నాం కదా. మీరు ఇచ్చిన ఇప్పటికైనా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని కొప్పులీశ్వర్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం, సంక్షేమ శాఖ మంత్రిగా మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు కదా, ఈ ధర్మపురి నియోజకవర్గంలో ఎంతమంది దళిత నిరుపేద యువకులకి దళిత మంది ఇచ్చినారో ఇప్పటికైనా మీరే చెప్పండి. ఈ ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేని స్థాయి ఒక నాయకునితో చెప్పించడు కాదు. నీకు నోరు లేకపోతే అప్పుడు చెప్పు, ఆయనను పంపి నువ్వు ఉన్నావు కదా, నువ్వే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయని చెప్పి మేము ఖచ్చితంగా కొప్పులీశ్వరని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధ్యంతర వ్యక్తులను కానీ వాదనలు చేసే వ్యక్తులతో కానీ మేము చేయం. మేము నింపాదిగా నిజాయితీగా మేము చేస్తాము. మీరు ఒక్క ఇందిరమ్మ కూడా ఇల్లు కూడా ముగ్గు పోయలే. ఇవాళ పేదలకు గూడు కట్టిస్తా అంటే కళ్ళు మండి ఏడ పేదలు డెవలప్ అవుతారో అని చెప్పి. ఎందుకంటే దొర పాలనలో దొరలెక్కనే ఉండాలి, ఎప్పుడు దొరల కింద బానిసలుగా ఉండాలని చెప్పి, ప్రజలు ఎప్పుడు బానిసలుగా ఉండాలనే పార్టీ మీది కాబట్టి ఇవాళ పేదలకు గూడు కట్టిస్తా అంటే ఓర్వలేని తత్వంతో మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారనే మాట నిజం. అతి త్వరలో మేము ప్రతి గ్రామంలో ఇల్లు నిర్మాణం చేసి అప్పుడు కూడా మా అభివృద్ధి ఏందో నిరూపిస్తామని చెప్పి మీకు సవాల్ చేస్తూ ఉన్నాం.
లేకపోతే ఢిల్లీ కేంద్రంగా లిక్కర్ స్కాములలో ఇరికే ఆడవాళ్ళు మా పార్టీలో కానీ మా దగ్గర కానీ లేరు. మేము ఆడవాళ్ళని గౌరవించే పార్టీగా మా కార్యకర్తలను కూడా సంధానించి మనం ప్రభుత్వంలో ఉన్నాం, ఇబ్బందులు క్రియేట్ చేయదనే ఉద్దేశంలో మేము చేస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా మీరు ఒక లెటర్ హెడ్ పంపించండి. మీకు చెప్పడానికి చేత కాదు కదా, చెప్పే స్థాయి లేని నాయకులతోటి మీరు మాట్లాడే నైతికత లేని వ్యక్తులతోటి మీరు అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు. ఒక ప్రభుత్వ హోదాలో ఉన్న వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఏకవచనంతో వలుకుతూ, వ్యక్తిగత దూషణలకు వలుకుతూ వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి పరిణామాలు గిట్ట భవిష్యత్తులో ఎదురైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ